దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వాక్యం సెలవిస్తా ఉంది కదా, 34వ కీర్తన 10వ వచనములో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నప్పటికీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఏ మేలు కూడా నీకు కొదవై ఉండదు. అలా ఉండకుండా బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. ప్రతి సమస్యలో బద్ధకంగా ఉన్నావా? శ్రమలో బద్ధకంగా ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు బద్ధకంగా ఉన్నావా? నువ్వు బద్ధకంగా ఉన్నట్లయితే వాడు దరిద్రుడగుతాడని వాక్యం సెలవిస్తా ఉంది. శ్రద్ధగా పనిచేసిన వాడు మాత్రము ఐశ్వర్యవంతుడగుతాడు. అలాగుననే నీకున్నటువంటి శ్రమలలో, ఇబ్బందులలో, ఎదురవుతున్నటువంటి పరీక్షలో, అనారోగ్య పరిస్థితుల్లో కూడా నీవు ప్రార్థనని అశ్రద్ధ చేయకుండా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు. ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ సరే ఆయన నామమున నువ్వు అడుగు, ప్రార్థన చేయి. అడగడం అంటే నువ్వు ప్రార్థనని అశ్రద్ధ చేయకు. ఒకవేళ నువ్వు ప్రార్థనని అశ్రద్ధ చేస్తున్నావా, నువ్వు దరిద్రుడవైతావు. దేవుని బిడ్డలారా, దేవుని మాటని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగుడు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు ప్రార్థనని అశ్రద్ధ చేస్తున్నట్లయితే మీరు ఐశ్వర్యవంతులు కారు గాని దరిద్రులు అవుతారు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఎలాంటి పరిస్థితులు మీరు ఉన్నప్పటికీ దేవుని ఆశ్రయించండి. ఆయనకు మీరు వేడుకోనండి, ఆయనని మీరు ప్రార్థన చేయండి. భక్తులు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థన మానలేదు. వారికి విజయం వచ్చింది, గొప్ప పేరు పొందుకున్నారు, ఐశ్వర్యవంతులు కూడా అయినారు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా నీవు కూడా ప్రార్థనని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఐశ్వర్యవంతులు అవడానికి ఆశీర్వదిస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా, రాజుల 1వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో, నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. నువ్వు ఉదయకాలము లేచి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితే ఈ దినమంతా నువ్వు ఎక్కడ ఉండాలి, ఎటు తిరుగుతున్నావో, ఎక్కడ కూర్చున్నావు, ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నీకు దేవుడు వివేకమును, జ్ఞానమును అనుగ్రహింపజేస్తా ఉంటాడు. ప్రతి పని కూడా నీకు సులువైనట్టుగా దేవుడు నీకు వివేకమును ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా దేవుని యొక్క జ్ఞానము కూడా నీకు కొదవ కాకుండా సమృద్ధిగా ఆయన నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనములో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మలకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దుఃఖంలో ఉన్నవా, వేదనలో ఉన్నవా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావా, నువ్వు ముందు ప్రార్థన చేయి. నీ దుఃఖమును ఆయన సంతోషముగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, అంత అద్భుతమైనటువంటి కార్యములు దేవుడు మీ జీవితంలో చేయాలి అంటే, మీకు ఆనందమును, ఆశీర్వాదమును, ఐశ్వర్యమును ఆయన మీకు అనుగ్రహింపజేయాలి అంటే ప్రార్థనని నువ్వు అశ్రద్ధ చేయకు. ఒకవేళ నువ్వు ప్రార్థనని బద్ధకముగా చేస్తున్నావా, ప్రార్థన అంటే బద్ధకముగా ఉంటున్నావా, నువ్వు దరిద్రుడవు అవుతావని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇన్ని దినములు నువ్వు ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, బైబిల్ చదవలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, నువ్వు ప్రార్థన చేయి, బైబిల్ చదవండి. దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం, ప్రభువగు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. భక్తుడు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటిదంటే ఆయన ప్రార్థనా జీవితము, ఆయన ఆత్మీయ జీవితం ఆ రీతిగా ఉంది కాబట్టి, దేవునితో సహవాసం ఆ రీతిగా ఉంది కాబట్టి అతన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థలములలో ఆయనని నిలబెట్టి స్థిరపరిచి ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిలబెట్టి స్థిరపరిచి ఐశ్వర్యవంతులుగా చేయును గాక. ఆమేన్.